హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే వస్తుందంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ టైం. సో దువ్వాడ మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారని మనకైతే అప్డేట్ వచ్చింది. ఇంకా ఏమో మరి అక్కడ అతను చెప్పి ఒక పవర్ ఉంది కదా, మరి అక్కడ ఉపయోగించారో లేదో అయితే ఇంకా అది నాకు అప్డేట్ అయితే లేదు. సో దువ్వాడ మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. కొంచెం నాకు ఎందుకంటే ఆవిడ ఉండటం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఒక్కోసారి టైంలో బాగుంటుంది తెలుసా. ఇమాన్యుయల్ అన్నప్పుడు తనకు ఆపోజిట్లో కౌంటర్గా కొన్ని సెటైర్లు వేయడం, పంచ్ వేయడం చాలా బాగుంటుంది. మరి తను ఎందుకు ఎలిమినేట్ చేశారో అర్థం కాలేదు. దానికంటే గౌరవం వెళ్ళిపోతే బాగుండేది అనిపించింది. తను ఇంకా తెలుగు రాదు, ఇంకా ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఏదో తను ఏదన్నా తను ఏదన్నా అంటే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే పనిలోనే ఉన్నాడు, కానీ ఇంకా గేమ్ ఏం ఆడట్లేదు అనిపించింది. దానికంటే దువ్వాడ మాదిరిగా చాలా బెస్ట్. ఇంకా చాలా బాగా గేమ్ ఏదన్నా వచ్చినప్పుడు ఆడుతూనే వాళ్ళకన్నా సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేస్తుంది. ఏదన్నా గొడవలు ఉన్నప్పుడు ముందే తను పీక్ వల్ల అసలు నోరేసుకొని మామూలుగానే అరిసేస్తాడు. ఇంకా అక్కడ ఏదన్నా తనకు తప్పు అనిపిస్తే అక్కడ స్టాండ్ తీసుకుంటారు. ఏదన్నా మనసులో ఉన్నందుకు అది వెంటనే చెప్పేస్తారు. వాళ్ళకి తిట్టాలన్నా పొగడాలన్నా ఉందా అది చెప్పేస్తారు. ఏదనిపిస్తే అది చెప్పేస్తారు. అదే కాకుండా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. ఒక్కోసారి చాలా బాగా చేస్తారు. సో అది కూడా మనం మిస్ అవుతున్నామని చెప్పాలి. ఏమో నాకు కొంచెం తను ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే తను కొంచెం అంటే బాగానే ఆడుతుంది. ఎక్కడ ఏం మాట్లాడాలో గొడవలు పడే టైంలో మాట్లాడే టైంలో మాట్లాడుతుంది. ఇంకా కామెడీ చేయాల్సినప్పుడు కొంచెం కామెడీ కూడా పర్వాలేదు, సెటైల్ బాగానే వేస్తుంది అనిపించింది. సో వెళ్ళకుండా ఉంటే బాగుండేది అనిపించింది. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నాకు వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి.